మేము సర్వీస్ చేసినప్పుడు 94 to 2011 ఒక్కొక్క బుల్లెట్ కి మేము లెక్క చెప్పవలసి ఉండేదండి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అందుకే అన్ని చెప్పను నేను. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో బుల్లెట్ కి లెక్క చెప్పాల్సి వచ్చేది. మాకు ఫ్రీ హ్యాండ్ సాमने दुश्मन है तो कुछ परमिशन आना चाहिए, दुश्मन खड़ा है तो बोला परमिशन आएगा रुको. तो वो ఆ పరిస్థితి ఇప్పుడు లేదండి. ఇప్పుడు లేదా పరిస్థితి. తెరకు షకైట్ ఉడాదో అలాంటి ఫ్రీ హ్యాండ్ ఆర్మీకి ఇస్తేనే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చారో ఆ ఫ్రీ హ్యాండ్ అప్పుడు ఉండేది కాకపోవడం వల్ల మేము ఇబ్బంది పడ్డాం. నేను లే లదాఖ్ లో సర్వీస్ చేశాను 2.5 years, -35 టెంపరేచర్, -30 టెంపరేచర్. ఆ టెంపరేచర్ లో మేము సర్వీస్ చేసేటప్పుడు నాకు అంటే ఎలా ఉండేదంటే బాబోయ్ ఇలా సర్వీస్ అంటే అంతవరకు కొన్ని అదే లాస్ట్ సర్వీస్ చూశాను. అక్కడ కూడా మాకు ఇంకా పర్మిషన్స్ తీసుకోవాలని అనిపించింది. ఇప్పుడు మా కుటుంబంలో వంశపారపర్యంగా మొత్తం అందరూ డిఫెన్స్ లోనే ఉన్నారు. మా తాత ముత్తాత గారు, మా నాన్నగారు, మా అన్నయ్య గారు, ఇప్పుడు లైవ్ లో 3 ఉన్నారు మా కుటుంబంలో ఆర్మీలో. సో అందరూ ఆర్మీ బ్యాక్గ్రౌండే. సో వీళ్ళు సురక్షితంగా ఉన్నారు అనేసి మేము కొంచెం గర్వపడుతున్నాం. ఎందుకంటే మేము పడిన బాధలు వాళ్ళు పట్టలేదు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, మాట్లాడగలుగుతున్నారు, ఇంట్లో మాట్లాడగలుగుతున్నారు, టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అంత థ్రెట్ లేదు. ఎందుకు లేదంటే కాశ్మీర్ లో ఒకప్పుడు మీరు లాల్ చౌక్ చూసారో లేదో, ఏ ఫ్లాగ్ ఉండేదండి అక్కడ, ఇప్పుడు ఏ ఫ్లాగ్ కట్టారండి, మన సంబరాలు కూడా చేసుకున్నారు. కాశ్మీర్ లో ఎంత అభివృద్ధి చెందింది. 370 ఆర్టికల్ తీసిన తర్వాత విహారయాత్రకు ఎంత చక్కగా వెళ్ళగలుగుతున్నారు. ఏదో ఈ పిరికిపంద చర్య, ఉగ్రవాద చర్యలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం మేము ఉన్నాం అని చూపించుకోవడం కోసం ఇలాంటి చర్య చేశారు. దానికి ధీటైన సమాధానం మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అందించారు. అది మీరు కళ్ళతో చూశారు. ఇది అంటే ఇప్పుడు ఇంక వాళ్ళని ఇంకేం లేదు, వేళ్లతో పెకిలేయడమే. ఇంక మీరు వెనక ముందు చూడకుండా ఇంక వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, లేదా మన అమెరికా ఇక్కడే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సారీ టు ఇంటరప్ట్ యూ. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు అనే పరిస్థితిలో మనం ఇప్పుడు లేము సార్. అంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఏంటంటే అందరినీ ఒప్పించగలగడం, అంటే వాణిజ్యపరంగా కూడా లైక్ యూనో మన 2 ట్రాక్స్ మీద ట్రైన్ నడుస్తుంది. ఒకటి దేశ భద్రత, ఇంకోటి ఏంటంటే ఎకనామిక్ వయబిలిటీలోకి వచ్చేసరికి ఏంటంటే గ్లోబలైజేషన్ మార్కెట్లో ఉన్నాం మనం. ఇప్పుడు రెండో ఆర్థిక శక్తిగా ఎదగాలి అని అంటే చైనా బికమ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ మనము ఉండాలి అని అనుకుంటే అందరితో కూడా కొంత సయోధ్య అవసరం వస్తుంది. ఆ సయోధ్య ఆర్మీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదండి. ఆర్మీ వాళ్ళు చేస్తున్న అంటే ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రైట్ అని ప్రూవ్ చేస్తూ మనోళ్ళు ముందుకు తీసుకెళ్ళాలండి. అంటే మన పొలిటీషియన్స్ అండ్ మీడియా రెస్పాన్సిబిలిటీ. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పాకిస్తాన్లో వాడు అన్నాడు, అంటే మేము కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము, కానీ వాళ్ళు ఏం మమ్మల్ని అడగలేదు, అసలు డైరెక్ట్గా వార్కి వచ్చేస్తున్నారు వాళ్ళు కనుక వారు వస్తే మేము యుద్ధం ప్రకటిస్తామన్నారు. ఆ టైంలో మన మినిస్టర్స్, వన్ ఆఫ్ ది బీజేపీ స్పోక్స్ పర్సన్ కానీ వాళ్ళు లేదు సరే మేము వచ్చేస్తాం, మీతో పాటు మీరు చెప్పినట్టుగానే మీతో మాట్లాడడానికి రెడీ, లెటర్స్ ప్లీజ్ హ్యాండ్ ఓవర్ హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావుద్ ఇబ్రహీం, వీళ్ళని ముగ్గురిని అప్పచెప్పేయండి. వీళ్ళే కర్త క్రియాకర్మ అన్నిటికీ, వీళ్ళే ఈ దాడులన్నీ జరగడానికి కారణం వాళ్ళు కాబట్టి వాళ్ళ ముగ్గురిని అప్పచెప్పేయండి, మిమ్మల్ని వదిలేస్తాం. సార్ అక్కడ ఎట్లా చేస్తారు సార్? ఇవాళ మసూద్ అజార్ కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినంటే అక్కడ క్రిమేషన్ లో మొత్తం ఎంటైర్ పాకిస్తాన్ ఆర్మీ మొత్తం పోయి నిలబడి ఉంది. ఇవాళ మసూద్ అజార్ అనే వ్యక్తి ఆ దేశానికి ఏదైనా అంటే స్వాతంత్ర సమరయోధుడు ఆయన టెర్రరిస్ట్ అని చెప్పి అందరికీ తెలుసు. చూడండి, ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తాన్ తాలూకా పోలీసులను వాళ్ళ డిఫెన్స్ వచ్చి వాళ్ళకి అంత్యక్రియలు చేస్తున్నారు. మేము చూసి ఇవి మరి ప్రపంచ దేశాలు చూడట్లేదా అండి? ప్రపంచ మీడియా చూడట్లేదా? పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ కప్తారు వాళ్ళ మీద. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారన్న వీడియో రిలీజ్ అయిపోయింది. ఇండైరెక్ట్ గా కూడా కదా సార్, డైరెక్ట్ గానే అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే సార్, మెజారిటీ ఆఫ్ ది కమ్యూనిటీ ఈజ్ క్రిస్టియన్, దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ మెజారిటీ ఉన్నది ముస్లిం.
అయితే ఇంటర్నేషనల్ అంటే నేను ఇది మాట్లాడడానికి కూడా ఇది కొంచెం మీరు చెప్పింది sensitive వాణి issue, but సదుపాయం దెబ్బతింటుంది అంటున్నారు. ఆ సెకండ్ హైయెస్ట్ మెజారిటీ ఉన్న వాళ్ళలో 90% రిలీజన్ ముందా, దేశం ముందా, మానవత్వం ముందా అంటే రిలీజనే ముందు అనే వాళ్ళే రిలీజన్ అది. Yes, Don't ఇప్పుడు get me రిలీజన్ wrong. మీదకి వెళ్ళట్లేదు సార్ యుద్ధం. ఇప్పుడు మనం వెళ్ళట్లేదు సార్, కానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుందంతా ఏంటంటే మన రిలీజియన్ అంటే దీన్ని రిలీజియస్ గా రుద్దుతున్నారు. దాన్ని మనము back to back. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆవిడకి ఓటు బ్యాంక్ కావాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఏమోంచి అక్కడ బంగ్లాదేశ్ చూస్తున్నారు అంటే అక్కడున్న సోకాల్డ్ మంత్రులు, ఇక్కడున్న మన కొంతమంది ఇంటెలిజెంట్ నేతలు ఏమంటున్నారు, మోడీ గారు ఏం చేస్తున్నారు అంటారు. నువ్వు బార్డర్ సెక్యూరిటీ మీరు చూసుకోవాలి కదా, బార్డర్ లోను అక్కడ సెక్యూరిటీ కూడా మీ బాధ్యత కూడా ఉంది కదా. వాళ్ళేమో రోడ్ బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు చేస్తారు. మళ్ళీ తర్వాత వచ్చి మోడీ గారు ఆయన ఏం చేస్తారండి, ఆయన ఒక్క ఓన్లీ వెస్ట్ బెంగాల్ ఒకటే ఉందా? మీకు ఆల్మోస్ట్ పాకిస్తాన్ అయిపోయింది. మొన్న ఎలక్షన్ తర్వాత మీరు చూసారా ఎలాంటి అవుతుందో. సో ఇంకేం ఆలోచించక్కర్లేదు సార్. ఉగ్రవాదాన్ని ఇప్పుడు మనది మతపరమైన యుద్ధం కాదు. మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ అగైన్, దిస్ ఇస్ నాట్ రిలీజియస్ వార్, దిస్ ఇస్ అగైనిస్ట్ టు ద టెర్రరిజం. టెర్రరిజం మాత్రమే. టెర్రరిజం ఏ మతంలో ఉన్నా సరే, అది XYZ ఏ మతంలో ఉన్నా సరే టెర్రరిస్టే. ఆ హిందూ అయినా, పార్స్ అయినా, సిక్ అయినా, బౌద్ధ అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకో మతం అయినా సరే టెర్రరిస్టే. మన యుద్ధం జరుగుతుంది టెర్రరిస్ట్ మీద, వేరే దేశం మీద కాదు. రెండోది మనం POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే మనం అప్పుడు వదిలేశారో గత కేంద్ర ప్రభుత్వం, దాన్ని మళ్ళీ రీఆక్యుపై చేసుకోవాలి. అది మన ఉద్దేశం. అక్కడే మెయిన్ మీకు POK లోనే మొత్తం స్థావరాలన్నీ ఉన్నాయి. వీళ్ళ సెంటర్స్ కానీ, ట్రైనింగ్ సెంటర్స్ కానీ, వాట్ ఎవర్ మదర్సాలు కానీ, అమ్యునేషన్ డంప్స్ కానీ, ఇవన్నీ అక్కడే ఉన్నాయి. దాన్ని కొలగొడితే ఆటోమేటిక్ గా వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ ఏమీ చేయలేని పరిస్థితిలో తోచని స్థితిలో ఉండిపోయింది. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పాలు పెట్టి పెంచారు పావుని, ఇప్పుడు ఆ పావు వాళ్ళని కూడా కరుస్తుంది. దుర్గారెడ్డి గారు ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి మనం. దుర్గారెడ్డి